అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గొలూబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియు సిట్కోస్కాయా ఉన్నారు. కాగా భోలాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర. ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ రెగ్యులర్గా వైరల్ అవుతున్నాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్కి రావడం, విశ్వక్ సిద్ధుతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూడటం, వార్ 2 షూట్కి ముంబై వెళ్లడం, దీంతో ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు ఇటీవల రెగ్యులర్గా బయటకు వస్తూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్కి ఎప్పటి నుంచో కుమార్ మన్నవా అనే పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఫిజిక్తో ఉండటానికి అతనే కారణం. ఎన్టీఆర్ బాడీని సినిమాకి తగ్గట్టు దగ్గరుండి మారుస్తాడు. తాజాగా కుమార్ మన్నవా పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ స్పెషల్ కేక్ తెప్పించి కట్ చేయించి తినిపించాడు. ఎన్టీఆర్ తన బర్త్డే గుర్తుంచుకుని మరీ ప్రేమతో కేక్ తీసుకొచ్చి తినిపించడం కుమార్ ఎమోషనల్ అయ్యాడు. తన బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, నా పుట్టినరోజు గుర్తుంచుకుని మరీ నేను ఏం తింటానో తెలుసుకుని అలాంటి కేక్ తెప్పించి నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు నా మనసుని హత్తుకున్నారు. మీరు నాపై, నా కుటుంబంపై చూపించే ప్రేమ, మాకిచ్చే సపోర్ట్కి నేనేమి చెప్పగలను. ఎన్టీఆర్ అంటే మానవత్వం, ప్రేమకు నిదర్శనం. మీతో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి. అదుర్స్ 2 అనేది వస్తుందని ఊరిస్తున్నారు. చేయకపోతే కనుక నేను ఎన్టీఆర్ దగ్గర ధర్నా చేస్తాను కూడా మీరు ఏంటి ఆ ధైర్యం? ఆ క్యారెక్టర్లో ఒక్కసారి దిగి కళ్ళజోడు పెట్టాడా, పంచె కట్టి ఎత్తిలా కట్టాడా? వానా వెంకట్ హీరోయిన్ ఎలా బుట్ల పడేస్తుంది. మనుషులకు ఉండదు, ఓన్లీ కథలకే ఉంటుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏం చెప్తారు? మైకులు పెట్టుకుని తిడతారు. మన ముందు నుంచోడానికి కూడా కాలిగొట్టు కూడా సరిపోయిన వాళ్ళు కొంటున్నారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళడం తప్పంటారా? కళ్యాణ్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజుకి ఎవరు ఎన్ని లక్షల మంది ట్రోల్ చేసుకొని మీ మీద విమర్శ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్గా చెప్పండి, వైఎస్ జగన్ని, రాంగోపాలవరంని కలిపింది కోన వెంకటేనా? సలార్తో ఖాన్సార్ వరల్డ్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. దేవ వరదరాజ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణమేంటి అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్కు జనం వెళ్లారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని మ్యాక్సిమం కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో గివ్ అవే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్రభాస్ ఐకానిక్ మోటార్ సైకిల్ను ఒక లక్కీ విన్నర్కు అందజేయనున్నారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రభాస్ బైక్ నడుపుతున్న పోస్టర్ను షేర్ చేసి క్యాప్షన్లో గివ్ అవే డీటెయిల్స్ పేర్కొంది. హోంబలే ఫిల్మ్స్ ఇన్స్టా పోస్ట్లో సలార్ సీజ్ ఫైర్లో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన అదే ఐకానిక్ బైక్ను గెలుచుకోవడానికి మీకు ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందల్లా ఏప్రిల్ 21న 5:30 నుంచి 8 గంటల వరకు స్టార్ మా ఛానల్లో సలార్ మూవీ ప్రసారం అవుతుంది. మూవీ టైంలో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనిపించిందో లెక్కించాలి. SMS లైన్స్ ఓపెన్ అయినప్పుడు సలార్ స్పేస్ స్క్రీన్పై బైక్ కనిపించిన సంఖ్య టైప్ చేసి 92221199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్స్ ఓపెన్ అవుతాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి అని వివరించింది. టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ ఒకరు.
ఫీల్ గుడ్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అలరించే శర్వా చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇక శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. టీజర్ గమనిస్తే లండన్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీలోకి రావడానికి డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైంకి వచ్చేస్తుంది. ఈ నెల 26న సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫ్యాన్సీ రేట్కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మధ్య హ్యాపీ డేస్ చూశాను. ఇప్పటికీ ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. రిలీజ్ చేస్తే ప్రజెంట్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. టైసన్ పాత్ర చాలా మ్యాజిక్గా ఉంటుంది అన్నారు దర్శకుడు శేఖర్ కమల. 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా హ్యాపీ డేస్ 2017లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కానుండటం, దర్శకుడిగా శేఖర్ కమల కూడా ఇండస్ట్రీలో 24 ఏళ్లు పూర్తి చేసుకోబోతూ ఉండటం, ఈ సందర్భాలను పురస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు. పాపులర్ కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అరణ్మయ్ 4 హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో బాక్ టైటిల్తో విడుదల కానుంది. కాగా మేకర్స్ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడింది. ఈ మూవీ మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త లుక్ షేర్ చేశారు. నయా లుక్లో చిరునవ్వుతో తమన్నా, షాకింగ్ లుక్లో రాశీ ఖన్నా, సుందర్ కనిపిస్తున్నారు. అరణ్మయ్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ సుందర్ సి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంచ్ చేసి తెలుగు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇటీవలే సుందర్ సి, రాశీ ఖన్నా, తమన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి పాత్రలతో డిజైన్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ తన సతీమణితో కలిసి అందరితో పాటు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం శివకార్తికేయన్ మాట్లాడుతూ, ఓటు మనందరి హక్కు, మన విధి. తొలిసారి ఓటు వేస్తున్న వారికి నా అభినందనలు. మీ అభిమాన వ్యక్తికి ఓటేయండి. ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనదని అబ్రహాం లింకన్ చెప్పిన విషయాన్ని అందరికీ గుర్తు చేశాడు శివకార్తికేయన్. మరోవైపు చెన్నైలోని సాలిగ్రామంలో సూపర్ స్టార్ రజనీకాంత్, తిరువన్మియూర్లో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు. అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్టార్ హీరోలు సాధారణ జనాలతో కలిసిపోయి సందేశం ఇస్తున్నారు. అగ్ర హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినీ రంగంలో వడివడిగా అడుగులు వేస్తుంది. ది ఆర్టిస్ట్ చిత్రం ద్వారా ఓటీటీ వేదికపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం హిందీలో భారీ సినిమాలో నటించబోతుంది. కింగ్ పేరుతో దర్శకుడు సుజయ్ ఘోష్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారని తొలుత వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో షారూఖ్ పూర్తి స్థాయి పాత్రలో నటించనున్నారని, కుమార్తె సుహానా ఖాన్తో సమాంతరంగా ఆయన పాత్ర సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో వారిద్దరూ తండ్రి కూతుళ్లుగా కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని, సుహానా ఖాన్ కు మార్గదర్శనం చేసే శక్తివంతమైన గురువుగా షారూఖ్ ఖాన్ పాత్ర సాగుతుందని చెబుతున్నారు. హనుమాన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన సీక్వెల్ జై హనుమాన్ చిత్రంలో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. హనుమాన్ సినిమా రణవీర్ సింగ్ కు బాగా నచ్చిందని, దాంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఆయన ఆసక్తిని చూపించారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్యలో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, పౌరాణిక నేపథ్యంలో పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర. మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలా మంది హీరోల సినిమాల్లో నటించి యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తొలిసారి లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం సారంగధరియా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. సారంగధరియా టీజర్ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. తాజాగా SSMB 29కు సంబంధించిన ప్రయాణం మొదలైపోయినట్టు నెట్టింటా చక్కర్లు కొడుతున్న విజువల్స్ చెప్పేస్తున్నాయి. శుక్రవారం స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, నిర్మాత KL నారాయణ హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యారు. SSMB 29 హీరో, డైరెక్టర్, నిర్మాత ఇలా మొదటిసారి పబ్లిక్గా ప్రత్యక్షమవడంతో ఇక షూటింగ్ పనులు షురూ అయ్యే టైం వచ్చేసినట్టేనని ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. పాపులర్ OTT ప్లాట్ఫామ్ G5లో గామి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో రన్ అవుతూ ప్రస్తుతం జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతుంది. గామి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అఘోరగా కనిపించగా చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో MG అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక ఇతర కీలక పాత్రల్లో నటించారు. వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తిక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గామి ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్తో సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వక్సేన్ ప్రస్తుతం రవితేజ, ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్సేన్ 10లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తోంది. హైఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది. ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి అంటూ మేకర్స్ లాంచ్ చేసిన పోస్టర్లు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రీతి జింట. తొలి చిత్రమే బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారికి బాలీవుడ్ సురక్షిత ప్రదేశం కాదు, సినిమా నేపథ్యం మాత్రమే కాదు, ఏదో ఒక రకంగా ప్రముఖులతో పరిచయాలుండాలి. అలాంటి వాళ్ళే ఇక్కడ రాణించగలరు. ఎందుకంటే ఇక్కడ ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుని అవకాశం మన వరకు రావాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లేదంటే రోడ్డు మధ్యలో నిలిచొని ఏ కారు ఢీకొంటుందోనని భయపడినట్లు ఉంటుంది వ్యవహారం అని చెప్పారు. ప్రీతి జింటా ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చారు. IPLలో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఏడాది సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది మలయాళ ఇండస్ట్రీ. గత 2 నెలల నుంచి మలయాళ సినీ పరిశ్రమ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో కలకల్లాడుతుంది. ప్రేమలు, బ్రహ్మయుగం వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ రీసెంట్గా మంజుమెల్ బాయ్స్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ను అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై ఒక్క మలయాళంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే సినిమాను తెలుగులో ఏప్రిల్ 5న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం OTTని లాక్ చేసుకుంది. ప్రముఖ OTT వేదిక Disney+ హాట్స్టార్లో ఈ చిత్రం మే 3 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిదంబరం P. పొదువల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభన్ షాహిద్తో పాటు శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి S, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్ డైరెక్టర్ దేవకట్ట తీసింది 4 సినిమాలే అయినా ఆడియన్స్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. వెన్నెల సినిమాతో ఆడియన్స్ని నవ్వించిన దేవకట్ట ఆటోనగర్, సూర్య, ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలతో ఆడియన్స్ని ఆలోచించేలా చేశారు. సమాజంలో ఉండే సమస్యలను ఈ 3 సినిమాల్లో తనదైన శైలిలో చూపించి ఆకట్టుకున్నారు. ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలకు ఆడియన్స్లో ప్రత్యేక స్థానం ఉంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ 2 సినిమాలు సమాజంలోని ఒక చేదు నిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఈ 2 సినిమాలకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. రీసెంట్గా అయినా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్థానం, రిపబ్లిక్ సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ రెండింటికి కలిపి ఒకటే సీక్వెల్ని తీసుకొస్తానంటూ పేర్కొన్నారు. మరి ఈ సీక్వెల్ని సినిమాటిక్ యూనివర్స్గా చెబుతారా, లేదంటే మెయిన్ పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక సీక్వెల్గానే తీసుకొస్తారా అనేది చూడాలి. లింగుస్వామి తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆయన తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. దీని ద్వారా ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా కమల్ నటించిన ఉత్తమ విలన్ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సందర్భంలో లింగుస్వామి నిర్మాణ సంస్థ ఈ చిత్రం వల్ల కలిగిన నష్టాన్ని గురించి సంచలన నివేదికను విడుదల చేసింది. మమ్ముట్టి, ఆనందం చిత్రంతో తమిళ చిత్రసీమలో దర్శకుడిగా పరిచయమైన లింగుస్వామి రన్, చంద్కోజీ, భయ్యా, వేదాటి వంటి పలు కమర్షియల్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే కమల్ హీరోగా లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ నిర్మించిన ఉత్తమ విలన్ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. దీంతో లింగుస్వామి సినిమా నిర్మాణం నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ విలన్ సినిమాతో నష్టమేమీ లేదంటూ లింగుస్వామి చెప్పినట్లు యూట్యూబ్ ఛానల్లో వార్త ప్రచురించింది.
అయితే దీన్ని ఖండిస్తూ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం దీపావళి భయ్యా వేదాటి ఇవాన్ అహేముఖల్ కేస్ నెంబర్ 189 కుమ్మి కోలిసోడా వంచపై చతురంగా వేదాటి రజనీ మురుగన్ తదితర చిత్రాలను మా సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించి విడుదల చేసి జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఉత్తమ విలన్ సినిమాని అత్యంత లాభదాయకమైన సినిమాని దర్శకుడు లింగుస్వామి చెప్పినట్లు తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఇది పూర్తిగా ఖండించదగినదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని కోరుతున్నామంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. పొట్టేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ స్పిరిట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండబోదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ మొదలవుతుందన్నాడు. రెగ్యులర్ షూటింగ్ ఏడాది చివరిలో మొదలు కానుందని చెప్పాడు. తన సినిమాలపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు కేవలం స్క్రిప్ట్పై మాత్రమే దృష్టి పెట్టాలని సందీప్ రెడ్డికి సూచిస్తున్నారు మూవీ లవర్స్ అభిమానులు. స్పిరిట్లో ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఇప్పటికే వెల్లడించాడని తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాలో హీరోయిజాన్ని చూపించినట్టుగానే స్పిరిట్ ప్రభాస్ పాత్ర ఉండబోతుందన్నాడు. సందీప్ రెడ్డి వంగతో కలిసి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ స్పిరిట్ సినిమాను నిర్మించనున్నారు. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కు ముందే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్తుందని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకొచ్చింది. సందీప్ రెడ్డి వంగ మరోవైపు అల్లు అర్జున్తో AA23 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంటాయి. Thanks to Ayush sir, thanks to Radhamohan sir and the total team, and definitely you all will like this film. इसमें सब कुछ है जो आप लोगों को चाहिए. Thank you very much. All the best. Thank you. So this is my first movie in Hindi. It's a debut movie. So మన ప్రెస్ వాళ్ళంతా బాగా సుపరిచితం మా అందరికీను. సో ఈ హిందీలో మనం ప్రయాణం 2 సంవత్సరాల నుండి సాగుతుంది. ఈ సినిమా చాలా కష్టపడి బాగా తీసాము. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, they really worked very hard, cooperated with the production team, and then we got a wonderful product which you saw a glimpse of that only. So this is only 2 minutes, but if you see 2 hours and 10 minutes, you will understand what exactly the movie is. It contains everything that a film goer wants. It has got emotion, it has got action, it has got good dialogues, it has got beautiful visuals. So everything that one wants to see, it is in the movie. So all the people should come to theatre, then only you will enjoy. It is a theatre experience that one should have. And please come and bless our movie. And 26th April it is releasing, and we are hoping that everyone will come and make this movie a great success. Thank you. Ruslan is such a special movie. We have put in so much hard work into it, and it has been made with so many people who have come together with so many dreams, and we cannot wait to show it to all you guys on 26th of April. Hyderabad is so special for me. The first schedule that we had of Ruslan started from here, and I'm so happy that we are back here to unveil the letter U from our Roar of Ruslan tour. And thank you so much for having us. I think Ruslan should be taking over right now. The real Ruslan. We were shooting, I was an assistant director in a movie called Sultan. And after Bajrangi sir had come to Karjat to discuss further project with Salman Bhai. And sir was the first person who told him, I think you should launch him as an actor. So after that day is that my journey began, where I was sent off and I was supposed to train to be an actor, because Vijendra Prasad Garu was the first one who showed trust in me. And today he is here to bless our event and to bless Ruslan. I am really grateful, sir. I owe a career to you. Thank you so much, sir. Thank you. I would also like to thank that more than anything, I would like to thank my brave heart producer. I would like to call him the brave heart producer, because if there is something known as passion for films, Mr. Radhamohan is the definition of that. He believes in the movies, he believes in completing films, he believes in giving his heart and soul and dedication to it. And I'm so grateful. I'm so grateful today that I'm working under his banner, because his banner has taught me a lot. And I'm so grateful that he gave me his opportunity. He believed in me to become Ruslan. And thank you so much, sir. అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను. నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ
రాధామోహన్ గారి ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి. మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం. అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను, కానీ మామగారు వరుస అవుతారు ఈయన, సో కొంచెం తగ్గుతాను. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు, సినిమా అనేది అందరూ ఉండాలి, అందరికీ మంచి పాత్ర ఉండాలి, అన్ని కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఆయుష్ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. సుశ్రీది కూడా, ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్. ఒట్టి సాంగ్స్కి కాకుండా, ఒట్టి రొమాన్స్కి కాకుండా, షీ హాజ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో, అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ సూపర్ హిట్. సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. సో లెట్ అస్ హోప్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. చాలా చాలా ప్యాషన్ ఉంది కథల మీద. నౌ హీ గాట్ ఎ వెరీ వెరీ గుడ్ బ్రేక్. ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పలేకపోతున్నానండి. ఇప్పటికి ఈ ట్రైలరు, ఈ టీజర్ చాలాసార్లు చూశాను, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎ న్యూ డైమెన్షన్. Incidentally, what he said is right. Somehow, I mean, some time back when I was sitting in the Salman Bhai, he happened to be there. He introduced me as his brother-in-law. I think you were dabbling in direction at that time, no? Yeah. I said, what the hell are you doing with him? Make him a hero. He looks like a hero. Maybe. If any way that helped him, I am glad of it. Ayush, you did extraordinarily well. చాలా 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 బాగా చేశాడండి. చాలా మంచి భవిష్యత్తు ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఫర్ యూ, డోంట్ బ్రేక్ ఎనీబడీస్ నోసెస్. రాధామోహన్ గారు, ఐ నో హిమ్, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. సినిమా ప్రయాణం ఆయనకి. సినిమాకి ఏది అవసరం అయితే పెడతారు, దాన్ని చేయటమే కాకుండా ప్రమోషన్ అన్నింటిలోనూ పర్సనల్గా కేర్ తీసుకుని బాగా ప్రమోట్ చేస్తారు. సార్, ఆల్ ది బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. జగపతిబాబు గారు, మీకు ఏం చెప్పంటారు, నేను ఎన్నో హైట్స్ చూసేసారు మీరు. అండ్ యువర్ ప్రజెన్స్ విల్ మేక్ ద మూవీ స్పెషల్. అంతవరకు చెప్పగలను. జగపతి బాబు గారి ప్రజెన్స్ ఇన్ ద మూవీ, ఇట్ విల్ మేక్ స్పెషల్. నెక్స్ట్, ఓకే, ఇది నా ప్రొడక్షన్ కాకపోవచ్చు, కానీ ఆయన బజరంగి భాయిజాన్ 2 ద స్క్రిప్ట్ ఈజ్ రెడీ. రైట్ సార్? యా, ద స్క్రిప్ట్ ఈజ్ రెడీ. ఈజ్ ఓన్లీ గోయింగ్ టు ఫైండ్ సమ్ టైమ్ టు narrate to the Salman Bhai hero, and then we will see what happens next. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.